దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 128వ కీర్తన 2వ వచనం, 2వ లైన్. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవించుము అని కీర్తన గ్రంథంలో చదవబడి ఉంది. నిశ్చయముగా మీ చేతుల కష్టార్జితాన్ని మీరు అనుభవించు. మీరు ఎక్కడున్నా మీరు మీ కష్టార్జితాన్ని మీరు అనుభవించు అని మరి కీర్తనకారుడు రాసి కనుక పిల్లరా గమనించండి. ఈరోజు మనం ఏ పరిస్థితుల్లో ఉంటున్నామో, ఈరోజు మనం ఎలాగ ఉంటున్నామో మనం ప్రశ్న చేసుకుందాం. మనం ఎక్కడ పనిచేసినప్పుడు కూడా, ఏ దేశంలో పనిచేసినప్పుడు కూడా, ఎక్కడ పనిచేసినప్పుడు కూడా మన చేతి కష్టార్జితాన్ని మనం అనుభవించము అని మరి యొక్క గ్రంథంలో ఉంది. మరి దీని సారాంశం ఏమిటి అనగా, చాలామంది కష్టార్జితాన్ని మరి ఈ లోకానికి మరి ఖర్చు పెట్టడానికి వ్యర్థంగా ఇష్టపడతా ఉంటున్నారు. స్త్రీలరా గమనించండి, పురుషులైనా స్త్రీలైనా సరే, పురుషులైతే మద్యానికి బానిసవుతున్నారు, అనేకమైన పెద్దముగా ధనాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు. స్త్రీలరా గమనించండి, ఈరోజు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో, మన కష్టార్జితాన్ని మనం ఏం చేస్తున్నాం, మనం దాన్ని ఎలా వినియోగించుతున్నాము అని మనము ఈరోజు అంశము చెప్పడానికి మరి నేను సిద్ధంగా ఉన్నాను. స్త్రీలరా గమనించండి, ప్రభువారు తేటగా మరి వాక్యం ద్వారా మాట్లాడారు కనుక మరి మనము మన కష్టార్జితాన్ని ఏ విధంగా ఉపయోగించాలి, మన చేతుల కష్టార్జితం మనము అనుభవిస్తాం. మన పిల్లలు, మన కుటుంబము, మన వాళ్ళు మట్టికి అనుభవిస్తే దేవునికి ఎంతో అంగీకరమైన అంశము. దేవునికి ఇష్టం లేనిది మనం వ్యతిరేకంగా చేయకూడదు. మన కుటుంబానికి ఇష్టం లేనిది మనం ఏది చేయకూడదు. పిల్లలు చూడండి, పురుషులు ఉంటారు అనేక రకమైన మరి అలవాట్లకు, వేరే ఆశలకు, వేరే బిజినెస్లకు ఆ కష్టార్జితాన్ని పట్టుకెళ్ళి పెడతాం జరుగుతుంది. మనం చూస్తున్నాం. పిల్లలు చూడండి, చాలామంది ఆ యొక్క బిజినెస్లు, ఆ కంపెనీలకు సంబంధించినవి కానీ మరి ఎంతో తల్లిదండ్రులు కష్టపడి, ఎంతో మరి మన బంధువులు ఇచ్చిన డబ్బులతో, తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులతో, మామగారులు ఇచ్చిన ఆస్తులతో చాలామంది కష్టార్జితమైన ఆస్తుల్ని మరి పాడు చేస్తున్నాం. కష్టార్జితాన్ని మనం అనుభవించాలంట. మన దేవుడు మాట్లాడుతున్నారు కనుక కష్టార్జితాన్ని మన పిల్లలు మనం అనుభవించాలి. ఎప్పుడైతే ఆ విధంగా మనం అనుభవించామో అప్పుడు దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. వీళ్ళరా చూడండి, ఏ ఒక్కరిని అన్యాయం చేయకూడదని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడారు. మనం ప్రశ్న చేసుకుందాం, మరి మన కష్టార్జితము ఏ విధంగా ఖర్చు పెడతాం? మన కష్టార్జితం మరి దేవునికి ఎంత మాత్రం ఇవ్వగలుగుతున్నాం? మరి మన కష్టార్జితము మనం ఏం చేస్తున్నాం అనేది కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. పిల్లరా గమనించండి, ఈరోజు అనేక మంది రకరకాలమైన పనుల్లో బిజీ అయిపోతూ ఉన్నారు, కష్టపడుతున్నారు, డబ్బులు వస్తున్నాయి. ఆ డబ్బులు ఏం చేయాలో తెలియక ఇది అనేక రకమైన న్యూస్లో పెట్టడం. మరి ఆ కష్టార్జితము ఎవరినెవరో నమ్మికి వాళ్ళకి ఇవ్వడం, ఆ కష్టార్జితము ఎవరెవరు చెప్పిన మాటలు విని ఆ డబ్బులు పాటు చేసుకోవడం, ఆ కష్టార్జితము ఏదేదో చేయటం కాదు కానీ లోకానుసారం ఏదేదో చేయటం కాదు. మన కష్టార్జితము మనం అనుభవించాలి, మన తరతరాలు అనుభవించాలి. మన ఎన్ని ధరలు ఉంటే అన్ని ధరలు మనం అనుభవించాలి. అది ఆ కష్టార్జితము వ్యర్థం అవ్వకూడదని మరి ప్రభువారు మరి ఆ విధంగా మాట్లాడటం జరిగింది. ప్రియులారా గమనించండి, ఈరోజు వీడియోను మీరు ప్రశ్న చేసుకోండి. మీరు ఏ విధంగా కష్టార్జితాన్ని అనుకుంటున్నారు? మీరు ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు? కష్టార్జితాన్ని ఏ విధంగా మీరు ఒబ్బడి చేసుకుంటున్నారనేది మీరు ప్రశ్న చేసుకోండి. ప్రియులారా గమనించండి, ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది కష్టపడుతున్నారు, నైట్ అనగా పగలనగా కష్టపడుతున్నారు, ఎక్కడికెక్కడికో వెళ్ళి కష్టపడుతున్నారు, ఎంతో ప్రయాసపడుతున్నారు. ఆ డబ్బుని మరి ఇంటిలో ఖర్చు పెట్టుకోకుండా మరి బయట ఖర్చు పెట్టడానికి చాలామంది ఇష్టపడుతూ ఉన్నారు.
ఆ విధంగానే ఖర్చు పెట్టడం కాదు కానీ పాడైపోతా ఉంటాం, శరీరాన్ని పాడు చేసుకుంటున్నాం. లాస్ట్కి సాతానుడు వాళ్ళలో ఉండి వాళ్ళ ఆత్మలను కూడా మరి నరకానికి అర్పేసుకుంటున్నారు. ఇలా చూడండి, ఏ ఒక్క ఆత్మ నరకంలోకి వెళ్ళకూడదని ప్రభువారు ప్రతి తేటగా వాక్యంలో చెప్పారు కనుక ఈ వీడియో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, పురుషులు కూడా చెప్తున్నా, స్త్రీలైనా పురుషులైనా యవనస్తులైనా సరే జ్ఞాపకం చేస్తున్నారు. కొంతమంది తల్లిదండ్రులు మిమ్మల్ని జాబులు పంపుతూ ఉంటారు, పట్టణాల్లోకి, హైదరాబాద్ కానీ వైజాగ్ కానీ మహాపట్నంలో కానీ దూరదేశంలో కానీ పంపుతూ ఉంటారు. మీరు ఏం చేస్తారంటే, నేను కష్టపడుతున్నాను కదా అని మీరు లోకానుసారమైన దురాశలకి లోబడి, మద్యానికి లోబడి, వేరే వేరేటికి లోబడి మీరు లోకంలో ఖర్చు పెడుతున్నారు. పిల్లల యవనస్తులు పరిస్థితులు, పురుషులు కూడా కొంతమంది అలాగే ఉన్నారు. ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తుందంటే, అనేక మంది పాడైపడే కారణం అదే. కష్టాజీతాన్ని మనం లోకంలో ఖర్చు పెడుతున్నాం. కష్టాజీతాన్ని మనం ఏ విధంగా మనము గృహంలో ఖర్చు పెట్టుకోవాలి, మరి 10వ భాగం మరి మనం ఏ విధంగా అయితే మరి దేవునికి సమర్పించుకోవాలో అనేది మనము ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే నిజంగా ప్రభువారు, నిజంగా దేవుడు ఒక తండ్రిలాగా మనల్ని ఆదరించకపోతే, మరి ఆయన మనం ప్రతి శ్రమల్లో ఆయన్ని మనకి విడుదల ఇవ్వకపోతే, ప్రతి బాధల్లో ఆయన్ని మనం చూడకపోతే, ప్రతి ఆపదల్లో ఆయన మనం కాపాడకపోతే మనం ఏ విధంగా ఉండేవాళ్ళు ఒకసారి మనం చూసుకోవాలి. మనం ఈరోజు ఆరోగ్యంగా ఉన్నామంటే, ఆరోగ్యంగా మనం డ్యూటీలు చేసుకున్నామంటే, ఆరోగ్యంగా మనం పని చేసుకుంటున్నామంటే, పిల్లల గమనించండి, మనం చేసే ప్రతి పనిలో కూడా ఆయన తోడుగా ఉన్న దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా తోడుగా ఉన్న దేవుడు. పిల్లలు గమనించండి, ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని, ఆయన ఇచ్చిన ఆయుష్ని మరి నిజంగా మరి దేవుడు మనకి ఎంతో ఉన్నతమైనదిగా మనకి ఇచ్చాడు. మరి ఆయన పిల్లలు అనిపిన మనము, పిల్లలు కలిగి ఉన్న మనము మరి ఏ విధంగా మరి 10వ వంతు మనం ఇవ్వగలుగుతున్నాం, మందిరాలకి ఇవ్వగలుగుతున్నాం, సేవకి ఇవ్వగలుగుతున్నాం, పరిచర్యకి ఇవ్వగలుగుతున్నాం. గమనించండి, ఈ రోజుల్లో ఎంతైతే మనం లోకంలో ఖర్చు పెడుతున్నామో అంతా మనం నిజంగా కుటుంబంలో చెల్లమిల్లలు అయిపోతుంది. అలాగే దేవుడు కూడా, దేవుడిచ్చిన ఆశీర్వాదాలను కూడా పోగొట్టుకున్నాం. పిల్లరా గమనించండి, మరి దేవుడు చెప్తున్నాడు, ఈ కష్టంలో 10వ వంతు మరి సేవకి ఇవ్వండి. ఆ సేవ ఉపదంతులుగా, అరదంతులుగా, నూరంతులుగా ఫలించాలి. ఆ సేవ ద్వారా కొన్ని ఆత్మలు రక్షించబడాలి. ఆ సేవ ద్వారా అనేక మంది జనము దేవుని వైపు తిరగాలి అని మరి 10వ వంతు ఇవ్వాలని ప్రభువారు జ్ఞాపకం చేశారు. స్త్రీలారా చూడండి, ఈరోజు మనం ఎంతమంది అలా ఇవ్వగలుగుతున్నాం? 10వ భాగాన్ని మనం ఎంతమంది ఇవ్వగలుగుతున్నాం? 10వ భాగాలు. స్త్రీలారా చాలామంది 10వ భాగాలు ఇస్తూ ఉంటారు, వాళ్ళు ఆస్వాదించబడతా ఉంటారు. మనం ₹1 ఇస్తే 10 రూపాయలు ఆస్వాదించబడతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే దేవుని పిల్లల మనందరికీ తెలుసు, మీలో చాలామంది అలా ఇస్తారు. యువనాల కోసం చెప్తున్నా, ఈ మాటలు వింటే కొంతమంది అయినా, ఎందుకంటే ఆ డబ్బులు ఏదో విధంగా అయిపోతే ప్రియులారా గమనించండి. మనం ఏదో 2000 ఇస్తున్నాం కదా, 10వ వంతు తీసి 2000 ఇస్తున్నాం కదా, ఆ 2000 ఉంటే మనకి ఏదో గడుతుంది కదా అనుకుంటే, నిజంగా మనం ఏదైనా అనారోగ్యంలో ఉంటే కనుక 2కి 2 డబల్ హాస్పిటల్కి ఇవ్వాల్సి వస్తుంది. మనం ఎప్పుడైతే దేవునికి ఇస్తూ నేర్చుకున్నామో, దేవుడు ఆటోమేటిక్గా మనకి ఆరోగ్యాన్ని ఇస్తము మొదలు పడతా ఉంటాడు. పిల్లలు చూడండి, మన కుటుంబం ఆస్వాదించబడాలంటే, మనం ఆస్వాదించబడాలంటే, మన కష్టాజీతం మనం అనుభవించాలంటే దేవునికి లోబడాలి, దేవునికి ఇవ్వచ్చని అనేవాళ్ళు. పిల్లలు ఒక మాట జ్ఞాపకం చేస్తా. సపోజ్ మనమే ఒక మొక్కని నాటాము, ఆ నాటిన మొక్కని నీరేయకపోతే అది ఎదగదు, అది ఫలించదు. పిల్లలు గమనించండి, ఆ మొక్కని, నాటిన మొక్కని నీరేయాలి, గాలికి అటు ఇటు వరకుండా దాని సపోర్ట్గా ఒక కర్రోటి కట్టాలి. ప్రతిరోజు ఆ నాటిన యజమానుడు ఆ మొక్కను చూసుకుంటూ ఉంటే అది అలా ఎదుగుతూ ఉంటుంది, ఫలిస్తూ ఉంటుంది. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, మరి మనల్ని ప్రభువారు
మరి తల్లి గర్భంలో నుంచే నిర్మించుకుని మరి పుట్టి ఇన్ని సంవత్సరాలు మనం ఉంటున్నామంటే, మరి మనం ఆరోగ్యంగా ఉంటున్నామంటే, మరి ప్రభువారు మనకు ప్రతి విషయంలో మొక్కలాగా కాపాడుకుంటూ వస్తున్నారంటే, మరి ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మనం కష్టాజీతంలో 10వ వంతు మరి దేవునికి ఇవ్వాలని ప్రేమపూర్వకంగా మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఆ 10వ వంతు మనం దేవునికి ఇవ్వకపోయినా లోకంలో ఖర్చు పెడతాం. లోకంలో ఖర్చు పెడితే దాని ద్వారా మనకు ఉపయోగం లేదు, కానీ దేవునికి ఇస్తే ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటాం. కుటుంబం దీవించబడుతుంది, మన మన మనందరం కూడా దీవించబడతాము, మనం రక్షించబడతాము. ఆరోగ్య విషయంలో, ఆదాయ విషయంలో, చాలా విషయాల్లో కూడా మనం రక్షించబడతాం. మరి దేవుడు మరి మన కష్టార్జితాన్ని మనం అనుభవిస్తున్నామని చెప్తున్నప్పుడు, మరి మనం కష్టపడి మన 10వ వంతు ఇస్తే కనుక, మరి ఆయనకు ఇవ్వబడితే కనుక, మనం ఎక్కడున్నాయని దీవించే దేవుడు, ఏ ప్రదేశాల్లో ఉన్న ఆస్వాదించే దేవుడు, ఏ డ్యూటీలో ఉన్న ఆస్వాదించే దేవుడు. మనం నిజంగా ఈరోజు సజీవులుగా ఉన్నామంటే మరి ఆయన ఇచ్చిన ఆరోగ్యం బట్టే, ఆయన ఇచ్చిన ఆయుష్ను బట్టే, ఆయన ఇచ్చిన మన తలంతును బట్టే కనుక మనకి నిజంగా ఈరోజు గొప్ప గొప్ప జాబులు తెచ్చుకున్నామంటే, మరి ఆయన నిజంగా మనకు సపోర్ట్ చేయబట్టే అంతవరకు చదువుకుని మన పిల్లలు జాబులు తెచ్చుకోవడం కానీ, మనకు జాబులు రావడం కానీ, కంపెనీల్లో ఉన్నతమైన కంపెనీల్లో ఉండి కొంత ధనాన్ని సంపాదించుకుంటాం కానీ, మరి ఆ డబ్బుని మనం అనుభవిస్తున్నామంటే ప్రభువారి సహాయం ద్వారానే మనం ఈ విధంగా ఉన్నామని మనం తెలుసుకుంటూ, మరి ఈరోజు కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పిల్లలు గమనించండి, మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా మనందరము కూడా ఆ విధంగా 10వ వంతు సమర్పించుకుంటూ మన హృదయాలు సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోవాలని, కుటుంబాలు ఆస్వాదించబడాలని, ఈ వీడియో ఉన్న ప్రతి బిడ్డలు ఒక్కరు కూడా కుటుంబాలు 30 40 100 దీవించబడాలని ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవా, ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. కొన్ని మాటలు ప్రభా మీ బిడ్డలకి చెప్పడానికి గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చారు. మా కష్టార్జితాన్ని మేము అనుభవించాలంటే, మేము ఏ స్థలంలో ఉన్నా మేము దీవించబడాలంటే, మేము ఎక్కడున్నా మీ ఆరోగ్యం పొందుకోవాలంటే, మేము ఎక్కడున్నా కానీ ప్రభువా మీ యందు భయభక్తులు కలిగి ఉండాలంటే, నాయన మేము ప్రతి దాంట్లో కూడా మేము విజయముగా నడవాలంటే ప్రభువా బాబుదాలను భద్రత మాకు అనుగ్రహించాలి. ప్రభా మీరు ఆరోగ్యం బట్టి మేము కష్టపడలేము, శక్తిని బట్టి మేము కష్టపడలేము. మేము నిలబడాలంటే మీరు ఓపికిస్తేనే మేము నిలబడబడుతున్నాం. ఆ విధంగా మేము కష్టపడిన కష్టాన్ని ప్రభా మీకు సమర్పించుకుంటాం. మాత్రమే కాదు, మా హృదయాలను కూడా సమర్పించుకుంటాం. మీకు వారసులు మేము అవుతాం ప్రభా. తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. ఆ విధంగా బిడ్డను సత్యం తెచ్చి నడిపించి బలపరచుకోవచ్చు. నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాను. నా హృదయాన్ని కూడా అలా భద్రపరచండి, నా కుటుంబాన్ని అలా భద్రపరచండి, నా భార్య, నా పిల్లల్ని, మా తల్లిదండ్రుల్ని, మా బంధువుల్ని, స్నేహితుల్ని, ప్రతి ఒక్కరిని కూడా విధంగా సిద్ధపాటు చేయండి ప్రభా. ఒకటి వందనాలు, స్తోత్రాలు. మా కుటుంబం అంతా కూడా మీలో కలిగి ఉండడానికి యేసు పరిశుద్ధమైన